మన విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు కీలుగురంలో శృతి హాసన్ లాగా లోపల టీడీపీ క్యాడర్స్ కానీ విజయ్ కిరణ్ గారు కానీ నవ్వుకుంటుంటారు. ఎందుకంటే మీకు ఇంతకంటే సువర్ణ అవకాశం, 15 ఏళ్ళు మీదే ఛాన్స్. శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఆయన మీ నెత్తిన పాలు పోశారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ లోపల బాధపడుతూ బయటికి మాత్రం పవన్ కళ్యాణ్ పైన దాడి చేస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్, కుహానా మేధావులు, అదేవిధంగా వైసీపీ అంటే కొట్టేసిన బ్యాచ్ ఉంటారు, అంటే మూలన పడేసిన బ్యాచ్, ఆ బ్యాచ్ అందరూ కూడా నిన్నటి నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఎవరు నిద్రపోవట్లా. ఏదో రకంగా మీడియాలో పవన్ కళ్యాణ్ గారు మనకు సత్తా లేదన్నారు, ఒక్క మాటే తీసుకున్నారు. ఇంక వేరే దాని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వేరే మాట కూడా అన్నారు, మనం బలవంతులమే, మన దగ్గర సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అధికారం ఆయన చెప్పే మాటని డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పలేదండి. వినండి సార్, మన దగ్గర బలం ఉంది, మన బలం విడిపోయి ఎదుటివాడికి అవకాశం రాకూడదు, అది ఆ బలం అంతా ఏకీకృతం అవ్వాలనేటువంటి భావన అక్కడ కనబడతా ఉంది క్లియర్గా. దాన్ని అంతా తీసేసి నాకు సత్తా లేదన్నారనే ఒకే ఒక మాటతో ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఆయన చెప్పిన పూర్తి మాటని ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఇంకొక విషయం, ఇంకోసారి ఆ బయట చూద్దాం. సత్తా ఉందని ఆయన అన్నారని కదా, సత్తా లేదని అన్న బయట ఇంకొకసారి చూసి మీరు ఎన్నిసార్లు చూసినా అదే కదండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ నాయకుల దగ్గర ఉన్నప్పుడు వినండి, అది ఓట్లు చీలకుండా ఇస్తే క్లియర్గా చెప్పారు. దాంట్లో అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు చెలవలు పలవలు చేస్తా ఉన్నారు తప్ప క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తి స్థాయి సత్తా ఉంది, సత్తా లేదనేటువంటిది కాదు, ఉన్నది ఏకీకృతం అవ్వాలంటున్నారు కదండి. సార్ సత్తా లేదు, దేనికి లేదన్నారు? ఒంటరిగా ఎట్ ఏ టైం ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు, కానీ మనకు బలం ఉంది. ఆ బలం విడిపోవడం ద్వారా ఎదుటివారికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి దూరదృష్టి, భవిష్యత్ తరాల కోసం పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడికి అండగా ఉండాలనేటువంటి మాట ఆయన చెప్పారు. ఖచ్చితంగా ఇంకొకటి క్వశ్చన్ ఫర్ యూ, మీరే మాట్లాడండి. సరే, మీరు అన్న మాటే కాసేపు నిజం అనుకుందాం, ఆయన చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకున్న దాన్నే కాసేపు నిజం అనుకుందాం. రేపు పొద్దున మళ్ళీ కలిసి పోటీ చేస్తారు, మీరు బీజేపీ ఆయన కలిసి పోటీ చేస్తారు, ఆయన ముఖ్యమంత్రిని చేస్తారా? సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనేటువంటిది ఎన్డీఏ కూటమిగా తీసుకునేటువంటి నిర్ణయం. ఆ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి అపారమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రాజధాని శరవేగంగా ముందుకెళ్తా ఉంది, పోలవరం వెళ్తూ ఉంది, అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకన్నా పోండి, ఎక్కడ చూసినా సరే కాలువలు కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, అన్ని మౌలిక సదుపాయాలు ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిని ఒక దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కదా కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి దానిపైన ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఏ విధంగా మనం ఇప్పుడు మీరు చూడండి, గతంలో 2019లో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి 1,23,00,000 ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,56,00,000 ఓట్లు వచ్చినాయి. జనసేన పార్టీకి 17,36,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత 2024 వచ్చేసరికల్లా మీరు 1.76 వచ్చిన కాంగ్రెస్కి 0 సీట్లు వస్తే 2.83 ఉన్నటువంటి బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ 8%. సార్ 2.83 ఓన్లీ ఫర్ బీజేపీ నేను చెప్తా ఉంది. 8% వచ్చింది జనసేన పార్టీకి. ఆన్ హోల్ ఓన్లీ టీడీపీకి 30 lakhs డిఫరెన్స్ ఉంది జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 21 లక్షలు మన వీళ్ళకి వచ్చినాయి, జనసేన పార్టీకి వచ్చినాయి. 8 లక్షల ఓట్లేమో మన వీళ్ళకి వచ్చినాయి బీజేపీ పార్టీ. అంటే బై అండ్ లార్జ్గా 60 లక్షల ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కలిసి ఉండటం వల్ల వచ్చినటువంటి డిఫరెన్స్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 2019లో కూడా 40% ఓట్ షేర్ వచ్చింది. ఇవాళ వైసీపీ కూడా ఏమీ తక్కువగా రాలేదు, వాళ్ళకి దరిదాపుగా 39.3% మొన్న ఎన్నికల్లో వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది సుస్థిరమైన కంటిన్యూస్ గవర్నమెంట్ ఉండటం వల్ల
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఉండాలనేటువంటిది ఆయన అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను, ఆయన కేవలం ఆ ఒక్క మాట అనలేదు, మిగతా మాటను కూడా మనం కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు కూడా ఆయన వ్యూహంతో భాగంగానే ఇవాళ 100% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కాదా? ఆయన బలం కాదా? ఆయన బలాన్ని తక్కువ అంచనా వేయగలుగుతామా? ఏ విధంగా మాట్లాడగలుగుతాం? ఆయన బలం లేదని, సత్తా లేదని. ఆయనకి సత్తా ఉంది, బలం ఉంది, దాన్ని ఎక్కడ వరకు ఎక్స్టెంట్కి వెళ్ళాలనేటువంటిది, ఇది రాజకీయం అనేది సుదీర్ఘ ప్రయాణం, ఓవర్ నైట్గా జరిగేటువంటి వండర్స్ జరిగేటువంటి పరిస్థితి కాదు. గతంలో కూడా ఇంకా నేను చెప్తా ఉన్నాను, ఆయన పర్స్పెక్టివ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్గా ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏమో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి ఉప ప్రధాని కూడా కావచ్చేమో, చెప్పలేం కదా. ఆయన బలాన్ని తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు బలం ఉంది కాబట్టే ఈ రోజున గడ్డ వణికిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నా, సీనియర్ కమ్యూనిస్ట్ లీడర్లు కూడా పవన్ కళ్యాణ్ గారి సత్తా లేదన్నారు. ఇదే మాట ఇటు అంబటి దగ్గర నుంచి, కుహానా మేధావుల దగ్గర నుంచి, పేటీఎం గ్రామ సింహాల దగ్గర నుంచి మొత్తం ఇది తప్ప ఇంకొక ఓడే లేదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి బలం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది, బీజేపీ. పవన్ కళ్యాణ్ గారిని ఉప ప్రధాని చేసేసి రాష్ట్రంలో మీరే ఏలేద్దామనా? అంటే మీరు ఆయన సత్తా లేదు, బలం లేదు, ఆయన ఏమవ్వాలా? జన సైనికు నేను చెప్తా ఉన్నా కదండి, ఒకే ఒక్క ఎమ్మెల్యే నుంచి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ అని మీరే చెప్తా ఉన్నారు. బలమైన నాయకుడు అని మీరే చెప్తా ఉన్నారు. అటువంటి బలమైన నాయకుడు అన్న మాట మీరే చెప్తా ఉన్నారు. సత్తా లేదనేటువంటి మాట కూడా మీరే చెప్తా ఉన్నారు. ఏది కరెక్టో మీకే క్లారిటీ లేదు. పోనీ నిలబెట్టాడు కదా, అది నిజమేనా? అది కరెక్టేనా? మిమ్మల్ని నిలబెట్టారు సార్, ఇప్పుడు తెలుగుదేశం ఆయన చెప్పిన మాట నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే మాటని పూర్తిగా ఎవరు తీసుకోరు. కొంత మాత్రం ఏది వాళ్ళకి అవసరమైనది ఏదో, వాళ్ళకి మెటీరియల్ ఏది కావాలో దాన్ని పట్టుకొని మొత్తం ఇందాక చెప్పిన బ్యాచ్ మొత్తం ఏ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో మొత్తం వర్కౌట్ చేయాలో చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బలాన్ని ఎవ్వరూ కూడా తక్కువ అంచనా వేసేటువంటి అవకాశం లేదు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇంకొక విషయం చెప్తా, మీకు తెలియంది కాదు, తెలిసిందే, అపారమైన మీరు ఈ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి లాంటి పోస్టులు ఎక్కడ ఎండ్ అవుతాయో మీకు తెలిసిందే. వాళ్ళని ఆస్పిరేషన్స్ కడుపులో ఉంటాయి, ఏమి చెప్పుకోలేని పరిస్థితి. వెంకయ్యనాయుడు గారిని చూసాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కల్పిద్దామని మీరు ఏమైనా ఆశపడుతున్నారు? కాదండి, వెంకయ్యనాయుడు గారు ఉప ప్రధాని కాలేదు, ఉపరాష్ట్రపతి అనే మాట కూడా వాడాను. ఉపరాష్ట్రపతిని అనలేదు, నేను వాడాను, మీరు వాడారు. ఇప్పుడు ఉప ప్రధాని కాలేదు, జగజీవన్ రామ్ లాంటి మహోన్నతమైన నాయకులు చేసినటువంటి ఉప ప్రధాని. సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎల్కే అద్వానీ సార్, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ రోజు ఇప్పుడు ఆయన వ్యూహంలో భాగంగానే కదా ఈ రోజున ఒక్క సీటుతో నుంచి 21 సీటుకు వచ్చింది. ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచింది. ఇక్కడ మీరు ఆ విషయాన్ని మాత్రమే హైలైట్ చేయడం ద్వారా మరి ఆయనకి ఒక 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి సార్. మీకు అసలు మీరు జీరోలో ఉన్నారు, మీరు ఊరికే మాటలు చెప్తే సరిపోదండి. మీరు కూడా ముఖ్యమంత్రి కావాలి. నిన్న చూశాను, ఒకటికి 85 ఓట్లు వచ్చినాయి మంగళగిరిలో పోటీ చేసి ఒక లాయర్కి 85 ఓట్లు వస్తే, మంగళగిరిలో పోటీ చేస్తే మాజీ జడ్జి, అతని పేరు ఏదో ఉందిరా, శ్రావణ్ ఏదో ఉంది, 85 ఓట్లు వచ్చినాయి. అతను కూడా నేను రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోతాను, ముఖ్యమంత్రి అయినప్పుడు ఏంటని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ కామెడీ పీసులందరూ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవునన్నా కాదన్నా బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీని ఆయన కలిసి పోటీ చేయడం ద్వారా అత్యధికమైనటువంటి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, మనం బలపడ్డాం, తెలుగుదేశం పార్టీని బలపరిచామన్నారు. దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాదు. నిలబెట్టామన్నారు. సరే సార్, నిలబెట్టారన్నా బలపరిచారన్నా ఒకటే. నిలబెట్టడం బలపట్టడం రెండు ఒకటే. నిలబడేది బలపడితేనే నిలబడేది, బలం లేకపోతే పడుకుంటారు కదా. బలపడ్డాం, నిలబడ్డాం. అంతకుముందు తెలుగుదేశం పడుకుందా సార్? తక్కువ సీట్లు వచ్చినాయి కదా, తక్కువ సీట్లు వచ్చినాయి. తర్వాత కలిసి ఉండటం. ఇక్కడ ఒకటే పాయింట్ ఆన్ హోల్ నేను చెప్పేది ఏంటంటే, కూటమి రాబోయే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోయారు. అటు వైసీపీ దగ్గర నుంచి అన్ని పార్టీల నాయకులు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా కూటమి ప్రభుత్వమే ఉండబోతా ఉంది. దాంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారనేటువంటి పవన్ కళ్యాణ్ మాటని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కూటమే ఉంటుంది, మాకు అవకాశం లేదనేటువంటి దుగ్ధ ఈరోజు
ప్రతిపక్ష పార్టీలో కనబడతా ఉంది. సరే ఒకసారి వాసు యాదవ్, మీరు బాగా అలసిపోయినట్టున్నారు, సార్ ఒకసారి వాసు నాది ఒక యాదవ్ చిన్న గారి దగ్గరికి సబ్మిషన్ అండి, ఒక చిన్న సబ్మిషన్. అందరికీ నమస్కారం అండి. P4 సభలో అందరికీ నమస్కారం. P4 సభలో అందరికీ నమస్కారం. వాసు యాదవ్ గారు ఆవిడ ఏదో చెప్తున్నారు, మీరు భాగస్వామ్యంతో ఒకసారి ఆవిడ ఒక్క చిన్న సబ్మిషన్ సార్, ఒక్క చిన్న సబ్మిషన్ చేసేసి ఆయన మాట్లాడినివ్వండి. మొన్న జరిగిన P4 సభలో ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో ఒక మంచి కార్యక్రమానికి, ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి ఏదైతే రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది పేదల్ని మొదటి విడతగా గుర్తించి ధనవంతులతో వారికి నేరుగా